నమస్తే ఫ్రెండ్స్, నేను మీ అడ్వకేట్ రమేష్ పిట్ల. ఇప్పుడు ఐపీసీ సెక్షన్ 297 అనేది బిఎన్ఎస్ సెక్షన్ 301గా మారింది. సో చట్టం పట్ల, శిక్షల పట్ల ఒక బేసిక్ అవేర్నెస్ ఉండాలి కాబట్టి మనం ఈ వీడియోస్ చేయడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ విత్ ఎవ్రీబడి. దీనివల్ల మీకు వచ్చే నష్టం అయితే ఏం లేదు, అవేర్నెస్ ఒకటే మీకు వస్తుంది. కాబట్టి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇకపోతే ఈ సెక్షన్ 301 బిఎన్ఎస్ ఏం చెప్తుందంటే, ఎవరైనా సరే ఒక శ్మశానంలోకి వెళ్ళడం కానీ, అక్కడికి వెళ్ళి ఆ మతస్థుల యొక్క మనోభావాలు దెబ్బతీయడం కానీ, వాళ్ళ మత విశ్వాసాలు కించపరచడం కానీ కార్యక్రమాలు చేపడితే, అలాగే మీకు తెలుసు ఎవరో ఒకరు చనిపోయినప్పుడు శ్మశానానికి తీసుకెళ్తారు, అక్కడ పూడ్చిపెట్టడానికో లేకపోతే కాల్చడానికో. అక్కడ కూడా కొంతమంది బంధువులు వచ్చేసి వాళ్ళకి ఇంకా ఇంత ముందుకు ఏదో గొడవ ఇప్పుడు తీసుకొచ్చి, అది ఫినాన్షియల్ కూడా కావచ్చు, డబ్బు గురించి కావచ్చు, అంటే ఏదో ఒక రకమైనటువంటి ఇబ్బంది పెట్టి పెద్ద గలాట చేస్తూ ఉంటారు, పెద్ద గొడవ అనేది చేస్తూ ఉంటారు. ఇది శ్మశానానికి వచ్చి కూడా. సో వాళ్ళపైన కూడా మీరు ఈ కేసు పెట్టవచ్చు. ఇంకొంతమంది ఏం చేస్తుంటారంటే శ్మశానంలోకి వచ్చేసి చనిపోయిన వ్యక్తిని తీయడము, వాళ్ళ బొక్కలు అవి ఎరకపోవడము, లేకపోతే ఏదో ఒకటి కావచ్చు. లేకపోతే ఇప్పుడు చనిపోయిన ప్లేస్లు, ఇప్పుడు కొంతమంది ముస్లిమ్స్ వాళ్ళ యొక్క శ్మశానంలో ఆరాధన చేస్తూ ఉంటారు, బక్రీద్ కావచ్చు, లేకపోతే ఇంకేదైనా పండుగ కావచ్చు. అలాంటప్పుడు కూడా ఒక రాజకీయ దుర్బుద్ధితో కావచ్చు, హిందూ ముస్లిమ్స్ మధ్య చిచ్చు పెట్టాలని కావచ్చు, వాళ్ళు ప్రశాంతంగా వాళ్ళు చేసుకుంటున్నప్పుడు, ప్రేయర్ చేస్తున్నప్పుడు అక్కడికి వచ్చి గొడవ సృష్టించడం కానీ, లేకపోతే శ్మశానంలో ఎవరైనా హిందువులు వచ్చేసి పిండం పెడుతున్నప్పుడు వాళ్ళతో గొడవపడడం కానీ, లేకపోతే క్రిస్టియన్స్ వాళ్ళ యొక్క గ్రేవ్ యార్డ్లో వాళ్ళ మత విశ్వాసాలకు అనుగుణంగా వాళ్ళు ప్రేయర్స్ చేస్తున్నప్పుడు కానీ, ఆరాధన చేస్తున్నప్పుడు కానీ వచ్చి కావాలని గొడవ పెట్టడం కానీ, ఇటువంటి దుశ్చర్యలకు పాల్పడితే వాళ్ళపైన కూడా బిఎన్ఎస్ సెక్షన్ 301 ప్రకారం వాళ్ళకి కేసు పెట్టవచ్చు. ఈ విధంగా ఎవరైతే అల్లరి చేస్తారో వాళ్ళకి నేర నిరూపణ అయిపోతే మాత్రం సంవత్సరం వరకు జైలు శిక్ష, లేకపోతే జరిమానా, లేకపోతే 2 విధించే అవకాశం ఉంటుంది. ఇది బెయిలబుల్ అఫెన్స్ ఇది. అలాగే కాకపోతే కాంప్రమైజ్ కావడానికి వీల్లేదు, కాకపోతే బెయిలబుల్ అఫెన్సే ఇది. దయచేసి ఈ వీడియో అందరికీ షేర్ చేయండి. చట్టాల పట్ల, శిక్షల పట్ల అందరికీ అవగాహన అవసరం. దయచేసి రాజకీయ నాయకుల మాటలు విను. 2 మతాల మధ్యన ఎప్పుడూ చిచ్చు రాకూడదు. ఒక విషయం గుర్తుపెట్టుకోండి, నిజాయితీగా న్యాయంగా పనిచేసుకునే మనం ఎవరితో గొడవపడట్లేదు. ఖాళీ ఉన్నోడు మాత్రమే ఇటు హిందువులని, ఇటు ముస్లింలని, ఇటు క్రిస్టియన్స్ అని చెప్పేసి మన మధ్యన గొడవలు పెడతా ఉన్నారు. అలాగే రాజకీయ లబ్ధి కోసం కూడా గొడవలు చాలా జరుగుతున్నాయి. చాలా జాగ్రత్తగా ఉందాం, అన్నదమ్ములాగా కలిసి ఉందాం. సో మీ అడ్వకేట్ రమేష్ పిట్ల. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్ అండ్ హ్యావ్ ఎ గ్రేట్ డే.